అనంతపురం జిల్లాలో నివాసం ఉంటున్న ఈ వృద్ధ దంపతుల కన్నీళ్ల గాథ వింటే కన్నీళ్లకే కన్నీళ్లు ఆగవు. కళ్ళల్లో ఉన్న కన్నీళ్లు సముద్రంలో ఉన్న నీళ్లలాగా ఇంకిపోతాయి. అసలు వీళ్ళ కథ ఏంటో చూద్దాం. 12 సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారుల వేధింపులకు గురి అవుతూ చివరికి వీళ్ళు కళ్ళల్లో ఉన్న కన్నీటి కూడా ఇంకిపోయి చివరిగా వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే చనిపోవడానికి అనుమతి కోరుతున్నారు. చనిపోవడానికి అనుమతి కోరుతున్నారు అంటే వాళ్ళు ఎంతటి పరిస్థితికి వచ్చారు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు వాళ్ళకి ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటి, ఎవరి వల్ల వీళ్ళు ఇంత బాధపడుతున్నారు, అసలు వీళ్ళ బాధకి కారణం ఏంటి అని ఇప్పుడు ఆ వృద్ధ దంపతులను అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే పెద్దాయన. నమస్తే అమ్మ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు పెద్దాయన? మేము కన్యాకుల మండలము పెనుకలపాక గ్రామం నుంచి ఇక్కడ అనంతపురంకి వచ్చాము. పిల్లల్ని చదివించుకుంటూ చేసుకుంటూ స్థలం తీసుకుని భవనం కట్టినాము. భవనం కట్టేటప్పుడు 2014లోన ఫస్ట్ ఇంకా స్టార్టింగ్లోనే బీసీ వెల్ఫేర్ రాష్ట్ర వాళ్ళు వచ్చినారు. మాకు ఇట్లా కట్టంటే 3 ఫ్లోర్లు అప్పుడు కట్టినాను. కట్టించి ఇంకా బయట వర్క్ జరుగుతున్నట్లనే మాకు బయట ఉంటే ఉండి లోపల మాకు రెడీ చేసి మేము చేరుకుంటాము, పెడతాము, 10 సంవత్సరాలు ఉంటాము, నీకు చేరుతాము, నీకు నా ఇది చేసుకుంటామంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా కట్టించినాను. కట్టించి చేసినాను. ఉన్నారు 2 సంవత్సరాలు ఉండి మళ్ళీ మేము ఖాళీ చేస్తామంటే నేను ఖాళీ చేయకూడదు, 10 సంవత్సరాలు ఉంటామని చెప్పేసి నేను ఇంత ఖర్చు పెట్టి మీరు చెప్పినట్లు కట్టించి చేసి పెట్టి ఇది చేస్తే మీరు ఇప్పుడు ఖాళీ చేస్తామంటే ఎట్లా ఏం కథ అని నేను ఆ రోజే దౌర్జన్యం చేసి ఇది చేసి ఖాళీ చేయకూడదు, నాకు ఉండాలా, నేను చెప్పినట్లు మీరు కట్టించినాం కదా, నాకు ఇప్పుడు చెడిపోతే నేను లోన్లు ఇవన్నీ బ్యాంకులో అప్పులు తీసుకునేది ఎట్లా ఏంటంటే లేదు మళ్ళీ మేము ఎస్ఆర్లు తీసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు మాట ఇచ్చి ఇచ్చేసుకున్నాక మళ్ళీ ఎస్ఆర్లు చేరుతామని చెప్పేసి వాళ్ళు మళ్ళీ నాతో మళ్ళీ సార్ కలర్ వేపించి పెయింట్ వేయించి మళ్ళీ ఖర్చు పెట్టించి మళ్ళీ 6 నెలలు బాడికి చేరుతామని 6 నెలలు 8 నెలలు అప్పుడు ఖాళీ పెట్టించి అప్పుడు చేరుకోకుండా ఇది చేసుకోకుండా అప్పుడు వాళ్ళు మోసం చేసినారు. మళ్ళీ అప్పట్లోనే నేను చంద్రబాబు అంటే ముఖ్యమంత్రి తప్ప నేను మా భార్య విజయవాడకు పోయినాం. విజయవాడ పోయి నారా లోకేష్ మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉంటే అక్కడ లెటర్ ఇచ్చినాను. లెటర్ ఇచ్చి 6 నెలలు బాడికి ఆ పెద్దానికి ఇవ్వండి అని కలెక్టర్ ఆఫీస్కి లెటర్ పంపినారు. కలెక్టర్ ఆఫీసులో లెటర్ పంపితే కూడా ఆ డబ్బు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. అంతా తీసుకొని అంతా కలెక్టర్ ఆఫీసులో వాళ్ళంతా మోసం చేసుకుంటే ఇట్లే చేసుకుంటే వచ్చినారు. వస్తూ లాస్ట్కి ఏమైపోయింది, నాకు ఇంకా లాస్ట్కి చేత కాకోకుండా అయిపోయింటే అప్పుడు మళ్ళీ సార్ అప్పుడు వీరపడిన కలెక్టర్ ఉంటే అదంతా మొత్తం ఎన్క్వైరీ వేసి ఇది చేస్తే వాడు 1.5 లక్ష రూపాయలు రామచంద్ర రెడ్డి అనే ఆయన 1.5 లక్ష రూపాయలు దాంట్లో లంచం తీసుకొని ఆ బాడీలో కూడా తీసుకొని ఆయన అప్పట్లోనే సస్పెండ్ చేసిండే మళ్ళీ ఆయన ఉండుకొని ఏమొచ్చా నువ్వు నన్ను సస్పెండ్ చేయించినావు, నీకు ఎట్లా న్యాయం చేస్తాను నేను అని చెప్పేసి వచ్చి ఆయన కాలు పట్టుకొని ఇది చేసుకుంటే మళ్ళీ నేను ఆ కేసు విత్డ్రా చేసుకున్నాక మళ్ళీ నీకు పెడతాం పెద్ద అని చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళు చేరుకోకుండా అట్లా మోసం చేసుకుంటూ వచ్చారు. అసలు మీరు బిల్డింగ్ ఎవరికి ఇచ్చారు పెద్ద? బీసీ వెల్ఫేర్ వాళ్ళు వచ్చి ఫస్ట్ మేము కడతా ఉన్నట్లే ఇంకా కట్టేదానికే వచ్చేసి వాళ్ళు 2014లోన అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. అప్పటికే వచ్చి మాకు ఇట్లా కట్టి అంటే అట్లా కట్టించినాను. అంటే వాళ్ళే వచ్చి మిమ్మల్ని అడిగారు ఇలా కట్టించండి మాకు అవసరం ఉంది మేము అధికారులు ఏ విధంగా అడిగారు మిమ్మల్ని? అంటే రాతపూర్వకంగా అడిగారా, మాటల పూర్వకంగా అడిగారు. మళ్ళీ మనం చేరినాక నేను 10 ఏళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటాము అన్న మాట చెప్పినారు, చేసినారు. వాళ్ళంతా చేరుకున్నారు, పెట్టినాక చేసుకున్నాక మళ్ళీ సారి ఖాళీ చేస్తామన్నారు. 2 హాస్టల్ 1 హాస్టల్ చేస్తామంటే చేయకూడదు, మాకి నువ్వు 10 సంవత్సరాలు ఉంటానన్నావు కదా, దానికోసమే నేను కట్టించి ఇచ్చేసినాను. మీరు ఎలా కట్టారు? మీ సొంత డబ్బేనా అప్పులు తెచ్చి? నేను బ్యాంక్ లోను తీసుకున్నాను, సొంత డబ్బు పెట్టినాను. ఆడేటో వడ్డీకి తీసుకొని వచ్చి అప్పుడు 3 ఫ్లోర్లు కట్టినాను. 3 ఫ్లోర్లు కట్టి ఇచ్చేసినాను. వాళ్ళు చెప్పినట్లే నేను కట్టించి ఇచ్చేసినాను. వాళ్ళు చేరినారు, పెట్టినారు, ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు? 2 సంవత్సరాలు ఉన్నారు. 2 సంవత్సరాలు మీకు అద్దె కరెక్ట్ గా ఇచ్చారు? అద్దె కరెక్ట్ ఇచ్చినారు. దాంట్లో 1.5 లక్ష మొత్తం ఆయన లంచం తీసుకొని ఇది చేసిండే. ఎవరు? రామచంద్ర మాకు అద్దెలు ఇచ్చినాను వార్దన్. అది ఏమైందంటే అప్పుడు ఫస్ట్ మీకు బీసీ హాస్టల్ మాకు ఇవ్వండి మేము అద్దెకుంటామని అడిగిన అధికారి ఎవరంటే ఆయన రామచంద్ర రెడ్డి. అంతకు ముందు అయ్యమ్మ భార్గవి అని ఆయన డిడి మేడం ఉండే. వాళ్ళంతా వచ్చి ఇట్లుందంటే సరే అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లుగా ఇచ్చేసి నేను ఇచ్చేసినాను. ఉన్నారు, బాడిగా ఇచ్చినారు. మీరు ఇష్టపూర్వకంగానే ఇచ్చారు బిల్డింగ్, వాళ్ళు అడిగారని చెప్పి మీరు వాళ్ళకి నచ్చినట్టుగా కట్టించి ఇష్టపూర్వకంగా ఇచ్చినాము. ఇచ్చినాక మళ్ళీ వాళ్ళు ఖాళీ చేస్తామని 2 హాస్టల్ 1 హాస్టల్ చేస్తామంటే చేస్తామన్నారు. అప్పట్లోనే పిల్లలు తక్కువ ఉన్నారు. 2 హాస్టల్ 1 హాస్టల్ చేస్తామంటే చేయకూడదు, నాకు మీరు 17 సంవత్సరాలు ఉంటామన్నారు కదా, వేరే బిల్డింగ్ ఉంది కదా, మీరు దాని ఖాళీ చేసి నా దాంట్లోకి రండి. నన్ను ఇప్పుడు కొత్తగా కట్టించిందాన్ని నేను ఇప్పటికే అప్పులు తెచ్చుకొని కట్టి మీరు చెప్పినట్లు కట్టించినాను. నాకు 2 సంవత్సరాలు ఉంటే నేను ఏమైపోలా ఇట్లా అంటే లేదులే మళ్ళీ మేము ఎస్ హాస్టల్ తీసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు వచ్చి ఎస్ హాస్టల్ వచ్చి మళ్ళీ ఎస్టిమేట్ ఇచ్చి మళ్ళీ దాన్ని అట్లా చేపి అంటే మళ్ళీ సార్ నేను అప్పుడు మళ్ళీ ఖర్చు పెట్టుకుని అప్పుడు సుమారు 2-3 లక్షలు ఖర్చు పెట్టుకుని చేపించినాను. సరే పెద్ద జరిగింది ఏదో జరిగింది.
ఈ బీసీ వెల్ఫేర్ ఆఫీస్ వాళ్ళు వస్తామన్నారు, రాలేదు, నమ్మించి మోసం చేశారు. కనీసం వస్తామని మాట ఇచ్చిన ఈ ఎస్సీ వెల్ఫేర్ ఆఫీస్ వాళ్ళైనా వచ్చారా? వాళ్ళు రాలేదు. వస్తామన్నారు, చేస్తామన్నారు. నువ్వు అట్లా చెప్పి అది చేపించినాను, పెట్టినాను. వాళ్ళ చుట్టుకాలం 6 నెలలు 8 నెలలు తిరిగినాను. తిరిగి విసిగెత్తేసి నేను మళ్ళీ లాస్ట్ విజయవాడకు కానీ పోయినాను. అప్పుడు లోకేష్ మంత్రిగా ఉండే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ గా ఉండే అక్కడ కలిసినాను. అప్పటికన్నా నాకు లెటర్ ఇచ్చినారు. ఆ పెద్ద 6 నెలలు 8 నెలలు బాడిగా అయింది. ఆ లెటర్ గాని ఇచ్చినారు, ఇది చేసినారు. బాడికి ఇవ్వండి అని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ కి లెటర్ గాని పంపినారు. ఆ లెటర్ గా నాతో ఉంది. కలెక్టర్ ఆఫీస్ పంపితే కూడా అక్కడ కలెక్టర్ ఆఫీస్ లో ఏది వచ్చినా కూడా తొక్కేసి ఆ డబ్బులన్నీ వాళ్ళే ప్రభుత్వ అధికారులే మొత్తం తినేసినారు. తిని తిరిగి నేను పోయి ఆడ ఎస్సీ హాస్టల్తో కూడా ఆడు రోజు గొడవ పడినాను, చేసినాను. చాలా ఇంకా ఇది చేసినా కూడా తిరిగి ఫలితం లేదని చెప్పేసి తీసుకుని ఇంకో ఊరికి అయిపోయినాను. నేను ఎన్నాడని తిరిగేది? నేను ఒక రైతు కట్టుకుని చేసుకున్న గవర్నమెంట్ వాళ్ళే మోసం చేస్తుంటే సామాన్య ప్రజలు ఎందుకు మోసం చేయరు? ప్రభుత్వ ఉద్యోగాలు ఇట్లా చేస్తుంటారు. లాస్ట్ కి మంత్రులు, కలెక్టర్లు వీళ్ళే అంతా మోసం చేస్తా ఉంటారు. ఇంకా ప్రభుత్వం చేసేది ఏముంది? నాకు ఇట్లా అన్యాయం అయిపోయి ఇది అయిపోయినాను. నాకు ఇప్పుడు తినే కన్నం లాక్కోకుండా అయిపోయింది. వాటికి తిరిగి నేను ఇంకా వాటికి ఊరికి అయిపోయినాను. అంటే ఇప్పుడు ప్రభుత్వం అన్యాయం చేసింది అంటున్నారు. మీరు చెప్పిన మాటల్లో వింటే చంద్రబాబు నాయుడు గారు నా అర్జీని స్పందించి వీళ్ళకి డబ్బులు చెల్లించండి అని పై నుంచి ఉత్తర్వులు జారీ చేశారు అని మీరే అంటున్నారు. మళ్ళీ ప్రభుత్వం అన్యాయం చేసినట్లు ఎలా అవుతుంది? మరి ఇంక వాళ్ళ ప్రభుత్వం పై అధికారి ఉన్నప్పుడు కింద అధికారి, పై అధికారి ఎట్లా చెప్తే అట్లా కింద అధికారులు చేయాలి కదా. అంటే మీకు ఎవరు న్యాయం చేయలేదంటారు? ఎవరు న్యాయం చేయలేదు. ఎవరు న్యాయం చేయలే. న్యాయమే చేయలే. అది రెంట్ ఇవ్వలే, ఏది ఇవ్వలే. రెంట్కు నేను ఎట్లా ఇచ్చేసుకునేది? ఎన్నాళ్ళు నేను కష్టపడి చేసుకుని, నేను ఒక రైతు, అన్నదాతకి న్యాయం చేస్తానని ఈ పొద్దుదాకా టీవీలోనా, ప్రెస్లోనా, ప్రభుత్వాలు, ఉద్యోగం అంతా మొత్తం చెప్తా. అన్నదాతనే మోసం ఉంచేస్తా ఉంటారు. ఇంకా పేదవాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారు ఈ ప్రభుత్వాలు? టీవీల్లోనూ ప్రెస్లోనూ చూసి విపరీతంగా పోగుతా ఉంటారు. నేను అది చేసినా, ఇది చేసినా. ఎవరికి ఏది న్యాయం చేసినారు? ఎవరికి ఏది న్యాయం చేయలే. నేను ఈ పొద్దు ఒక అన్నదాత, నేను కష్టపడి బిల్డింగ్ కట్టుకున్నాను. కట్టుకుని దాంట్లోనే మోసం చేస్తుంటే, దాంట్లోనే లంచాలు అడుగుతా ఉంటే నేను ఎట్లా ఇది చేసేది? నేను ఎట్లా ఇది చేసుకునేది? నేను ఎట్లా బతికేది? ఏం కథ? ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలంటారు పెద్దయినా? నాకు మళ్ళీ ఇప్పుడు బిల్డింగ్ తీసుకుని నాకు ఇచ్చేసుకుని రెంట్ ఇది చేసుకుని పే చేసుకుంటే నేను ఇది చేసుకుంటాను. నాకు ఇప్పుడు నేను అప్పు కట్టుకునేది బ్యాంకు వాళ్ళు వచ్చినారు, యాలు వేస్తామన్నారు బిల్డింగ్. మొన్న వచ్చి ఇది చేసినారు. ఎన్నిసార్లు నేను అప్పు కోసి దాన్ని కట్టుకుంటూ తిరుక్కుంటూ వచ్చినాను. ఈ పొద్దుదాకా ఇట్లా అయిపోయింది నా జీవితం అంతా. ఎన్నాళ్ళని ఇట్లా బతికేది? దాని నుంచి నాకు ఒక్కోసారి ఏదన్నా తాగి చచ్చిపోయి అక్కడే పోయి ఇది చేసుకుందామా అనేది అట్లా అంత మనసు వచ్చిపోయింది. ఎన్నాళ్ళు బతికినా ఇదే కదా అని చెప్పేసి దాని నుంచి ఆడదాకా వచ్చింది నా వ్యవహారము. అంటే ఇప్పటి వరకు మీరు చాలా అధికారుల దగ్గరికి వెళ్ళామన్నారు. మీకు వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఎలా స్పందన? అక్కడి నుంచేమి మొన్న ఏమైంది, మళ్ళీ ఈసారి మొన్న కమిషనర్ని కలిసినాను. కమిషనరు ఇక్కడ కలెక్టర్ కి ఫోన్ చేసినాడు, చెప్పినాడు. ఇక్కడ ఆయనకి కుసుబా కొట్టడానికి ఆయనకి చెప్తే ఆయమ్మ చాలా అసాధ్యురాలు మొత్తం మోసం చేస్తా ఉంది మనుషుల్ని. మోసం చేసి మొత్తం నాతో మన డబ్బులు కానీ మధ్యస్థల మనుషుల నుంచి డబ్బులు తిని చేసి 40,000 ఇచ్చాను. ఎవరికి ఇచ్చారు? ఓ మహేష్ నాయక్ అని. నేను మధ్యలో ఉండి ఫస్ట్ వాడే బిల్డింగ్ అంతా ఇది చేపించి నేనే చేరిస్తాను పెడతానని చెప్పేసి వాడే చేరించింది, వాడే గబ్బు లేపింది వాడే చేపించి పెడతానని చెప్పేసి మొదటగా మిమ్మల్ని డబ్బులు అడిగింది ఎవరు పెద్దయినా? లోపల అంతా మొత్తం బయట వాళ్ళతో తీసుకోదు. పక్క మనిషి నుంచి ఆమె ఎవరు? ఈఎం కుసుబా కొటాని, సుహాసిని మేడము, భాస్కర్ వాళ్ళని నలుగురు వచ్చినారు. నలుగురు వచ్చి మాకు మళ్ళీ ఈసారి అప్పుడు 2020 అప్పుడంతా నీకు అన్యాయం చేసినాము, ఇప్పుడు మాకు ఇంకో 2 ఫ్లోర్లు వేసి మొత్తం 5 ఫ్లోర్లు వేసిస్తే పైన బాత్రూమ్లు ఎట్లా అవన్నీ కట్టిస్తే మేము చేరుకుంటాం పెద్ద ఆయన అని చెప్తే నేను 3 నెలల్లో ముగిమంటే 3 నెలల్లో ముగిచ్చినాను. ముగిచ్చి చేసినాను, పెట్టినాను, ఇచ్చినాను. చేసినాక వాళ్ళు చేరుతాం అనుకుంటే చేరుకోకుండా మోసం చేసినారు. వాడు ఇంకోటి పోయి మధ్యలో దానికి పుల్లు పెడితే వాళ్ళు అదే నమ్ముకుని నాకు ఇప్పుడు భ్రష్టాకారం చేసినారు. చిన్న కన్నం లాక్కోకుండా అయిపోయింది. దాని నుంచి నాకు ఈ ఆస్తి వద్దు, ఈ అడవ వద్దు, ఏం వద్దు అని చెప్పేసి నా ఆస్తి మొత్తం అంతా రాసిస్తాను, మీరే తెచ్చుకొని మీరే వెళ్ళి చేసుకొని నా అపోర్ట్ కట్టండి అని చెప్పేసి నాకు మరణమృదంగా కోరినారు. కలెక్టర్తోనే ఇచ్చిన కలెక్టర్ పేపర్ లాగానే వచ్చింది. అది చెప్తే కూడా కలెక్టర్ ఏది స్పందించటం లేదు. పై అధికారులను కలిసినాను, అర్జీలు ఇచ్చినాను, అంతా ఇచ్చినాను. ఎవరు కార్మిక శాఖ మంత్రి వాసిరెడ్డి శ్రీనివాసన్ గారిని కలిసినాను. కలెక్టర్ వినోద్ సార్ కలెక్టర్ ఉన్నప్పుడు ఆయనకి ఫోన్ చేసినాడు, ఆ పెద్ద న్యాయం చేయండి అని చెప్పినాడు. న్యాయం జరగలే. మొన్న కమిషనర్ని కలిసినాను. కమిషనర్ 3 సార్లు కలిసినాడు. ఆయనకి ఫోన్ చేసినాడు, చెప్పినాడు. ఆయన స్పందించలే. అదిగో కలెక్టర్ ఆఫీస్ లో 100 అర్జీలు ఇచ్చినారు. కలెక్టర్ ఆఫీస్ లో ఈ బొద్దునికి ఎవరికి ఏది న్యాయం జరగడం లే. ఊరికి అర్జీలు తీసుకుంటే చెత్తబొట్టు ఉన్నారు. ఎవరికి న్యాయం చేసినారు? ఎవరికి న్యాయం చేయలే. నేను ప్రతి ఆఫీసర్ తగ్గిపోయినాను.
ఆఫీసర్తో ఇదే కమిషనర్తోకే పోయినాను. కమిషనర్ సత్యనారాయణరావు కమిషనర్ విజయవాడకి పోయినాను. సార్ నాతో ఇట్లా డబ్బు తీసుకొనింది, ఆమె తీసుకొని ఇది చేసింది, నువ్వే మాట్లాడు సార్ ఇట్లా అంటే ఆయన కమిషనర్కే తప్పు నువ్వు ఒదికిస్తా ఉంది. ఆయన ఒకసారి అనుమానం వచ్చి ఆయనకి అనుమానం వచ్చేసి మళ్ళీ కలెక్టర్కి ఈయనకి ఫోన్ చేసినాడు. కలెక్టర్కి చేస్తే పెద్ద ఆయన వాడు కలెక్టర్కి పోయి కలిసి అన్నాడు. కలెక్టర్ పోయిన నెల జనవరి 7వ తేదీ నుంచి చూస్తా ఉన్నాను, కలెక్టర్ లేడు. మళ్ళీ మొన్న జాయింట్ కలెక్టర్ వచ్చినాడు. జాయింట్ కలెక్టర్ వస్తే 3 మంది కలిసినాను. ఆమెను పిలిచినాడు. పిలిచి ఇట్లా న్యాయం చేయండి ఇట్లా అంటే ఎన్క్వైరీ పెట్టి ఎన్క్వైరీ పెట్టలే. అయిపోదు 100 అర్జీలు ఇచ్చినా ఎన్క్వైరీ పెట్టలే. అవి చెత్తబొట్లు వాడుతున్నారు. పార్టీ వీళ్ళు కలెక్టర్లే ఇంత నిర్లక్ష్యంగా ఇది చేస్తూ ఉంటే సామాన్య ప్రజలకు ఎట్లా న్యాయం చేస్తూ ఉండదు? ఏ న్యాయమో జరగడంలా. ఊరికే లైన్ లో వస్తారు, లైన్ లో పోతారు, లైన్ చేస్తూ ఉంటారు. సరే పెద్ద, ఇప్పుడు ఇంతమంది ప్రభుత్వ అధికారులకు మీ బాధని చెప్పినా ఎవరు నా బాధను పట్టించుకోవడం లేదు అనుకుంటారా? ఇప్పుడు మీరు చివరిగా ఏం చేయాలనుకుంటున్నారు? ఏమి లేదు, నా ఆస్తి అడుగు మొత్తం అంతా లాస్ట్ చంద్రబాబుకే రాసిస్తాను, ముఖ్యమంత్రికి. వాళ్ళే తీసుకుని నా అప్పు అంతా కట్టేసి నేను నా భార్య ఇద్దరు నాకు మరణము జరిగిస్తే మేము చనిపోతాము. వాళ్ళని గవర్నమెంటే స్పందించుకున్నాడు, మేము బతికి ఎందుకు వేస్ట్? నాకు ఆటకి మనసు అనేది ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఈపలేకున్నారు, రైతులు ఈపలేకున్నారు. ప్రతి ఓన్కి నేను ఎట్లా ఇచ్చేసేది? నేను ఒక రైతు ఏదో బిల్డింగ్ కట్టుకుంటే సంతోషపడాలా? అయిపోతుంది. ఇది లాక్కోకుండా నాకు ఇప్పుడు తినే అన్నం లాక్కోకుండా చేసినా నేను ఎట్లా బతికేది? నా జీవం ఎట్లా? నా పిల్లలు చదువులు ఎట్లా? ఏం కథ? ఇప్పుడు నేను ఎవరు చెప్పుకోలేదని గవర్నమెంట్కే చెప్పుకోకుంది, ఎవరు చెప్పుకోవాలా చెప్పు? లాస్ట్కి ఒకసారి ప్రధానమంత్రి మోడీకి గానీ ఒక లెటర్ రాసినాను, ఇట్లా ఉంది జరుగుతా ఉంది, ఇది చేస్తా ఉందని. సరేమో బిల్డింగ్ మీ పేరు మీద ఉంది అన్నారు. మీరు బీసీ వెల్ఫేర్ ఆఫీస్ వాళ్ళు వచ్చారు, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీస్ వాళ్ళు వచ్చారు, అద్దెకుంటామన్నారు, మీరు అప్పులు తెచ్చి బిల్డింగ్ కట్టారు. ఇప్పుడు మీ స్పందన ఏంటమ్మా? అసలు వాళ్ళు అడిగినందుకు మీరు కట్టారు అంటున్నారు. మీరు ఏమనుకుంటున్నారు ఈ సమస్యకు పరిష్కారం? ఏమనుకుంటారు? ఎట్లా తిరిగి పరిస్థితి కావాలా, న్యాయం జరగాల, దాంట్లో బిల్డింగ్ లకు చేరాలా అంటున్నాను అనుకుంటున్నాము. అప్పులు తెచ్చి కట్టేసినాము, 5 రూపాయలు వడ్డీలు తెచ్చి కట్టినాము, న్యాయం జరగలేదు. వాళ్ళు చెప్పినట్లల్లా కట్టేసినాము. అంటే వాళ్ళు చెప్పిన విధంగానే మీరు బిల్డింగ్ కట్టారు, అప్పులు తెచ్చి మరీ కట్టారు. కట్టాము. మరి ఇప్పుడు ఆయన ఈ ప్రభుత్వ అధికారుల వేధింపులకు గురయ్యి ఆయన విసుగు వేసారిపోయి చివరికి మరణాన్ని ఆయన నిర్ణయంగా తీసుకున్నారు. ఆయన నిర్ణయానికి మీరు మద్దతు ఇస్తారా? మద్దతు ఇచ్చేది మరి ఇద్దరిది ఒకటే మాటే, నమ్మకము. జరిగినట్లల్లా అది చెప్పిందే చేసుకోవాలంగా. అంటే మరణం కాకుండా దీనికి ఏమైనా పరిష్కారం ఉందంటారా? ఏముంది మేడం పరిష్కారం? చూస్తున్నారు కదండి, 12 సంవత్సరాలుగా వీరు ప్రభుత్వ అధికారుల వేధింపులకు గురవుతున్నామని వీరి మాటల్లో అయితే చెప్తున్నారు. కానీ ఈ సమస్యలో సబ్ కలెక్టర్ నుంచి మినిస్టర్ వరకు ప్రతి ఒక్కరి తప్పుందని ఈ వృద్ధ దంపతులు అయితే ఆరోపిస్తున్నారు. కానీ వీరి సమస్యలో ఎంతవరకు ఎవరి తప్పుంది? వీళ్ళ తప్పుందా? ప్రభుత్వ అధికారుల వైఫల్యం తప్పుందా? లేకపోతే సమస్య ఏంటి అని దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ అధికారుల నుంచి ఈ సమస్యకు అనేది సరైన పరిష్కారం అందించాలని ఈ సుమన్ టీవీ తరపున అయితే మేము కోరుకుంటున్నాము. సరే, వీళ్ళైతే ఫైనల్ గా వీళ్ళు మరణానికి సిద్ధపడ్డారు అంటే వీళ్ళ పరిస్థితి గురించి కూడా ఆలోచించాలి. సో ఫైనల్ వీళ్ళకి ఏమైనా జరిగితే దీనికి కారణం ఎవరంటారు? వీరి తప్ప లేక ప్రభుత్వ వైఫల్యమా, ప్రభుత్వ అధికారుల వైఫల్యమా? దీనికి సమాధానం ఏంటి? సో ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వరకు మనం ప్రయత్నం చేద్దాము. ప్రభుత్వమే దీనికి సరైన పరిష్కారం అందించాలని కోరుకుంటూ సుమన్ టీవీ తరపున అయితే కోరుకుంటున్నాము.